హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీను. మీరు చూస్తున్నారు ఎస్ఎస్ ఎలక్ట్రికల్. ఈరోజు వర్క్ ఏంటంటే మన ఈ బిల్డింగ్ చూస్తున్నారు కదా మీరు, ఇవి మన కరెంటు పైపులు గాలి కట్టి పైపులు పెట్టి వర్క్ చేయడం జరిగింది. ఎలా చేసావు అనేది ఈ వీడియోలో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్దాం. సారీ ఇక్కడ వన్ వే చేసి బాక్స్ దిగాలి కదా. ఓకే, ముక్క కూడా పైన పెట్టి గాలి పోవాలి. పైప్ తీయండి. ఇది అదే కదా. Forma ఒకసారి పైపు ఉండండి. థ్యాంక్ యూ. ఓకే, మీరు చూస్తున్నారు ఇది మన వచ్చేసి దీన్ని డీవీ అంటారు. మనకి వచ్చేసి ఇది వచ్చేసి 8 మోడల్. ఇదేంటంటే మన ప్రతి రూమ్ ఇక్కడికి కంట్రోల్ అనేది ఇక్కడ మన ఎంసీబీ అనేది పెడతాము. ఇక్కడ అనేది మొత్తం ఇక్కడ నుంచి కంట్రోల్ వెళ్తుంటుంది. ఇది వచ్చేసి మనకి డీవీ. పైన ఒక బల్బ్ పాయింట్ అనేది ఒకటి పెట్టాము. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇటు కూడా రండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 8 మోడల్ పెట్టాము. ఇది వచ్చేసి మనకి 7 స్విచ్లు పడతాయి. ఇక్కడ కూడా ఒక 2 పాయింట్లు పెట్టాము. చూస్తూనే ఉన్నారు మీరు, జేబీ బాక్సులు, ఆడా బాక్స్ అంటే 2 పాయింట్లు 2 బల్బులు వచ్చేలాగా. మన మెటల్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఒక 6 మోడల్ పెట్టాము. ఇది ఏంటంటే మనకి టాప్ లైట్ ఒకటి,
మనకి గేట్ లైట్ ఒకటి, ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ పెడతాం. చూసారు మీరు స్లాబ్లోంచి ఒకటి ఎప్పుడైనా రూమ్ పైన రూమ్ ఏమైనా కట్టుకుంటే దానికి మనం సప్లై పంపించడానికి పైప్ పెడతాం జరిగింది. ఇక్కడ మీరు కింద చూస్తున్నారు, కింద ఒక డ్రాప్ వదిలేము అక్కడ ఎలుబోజీ ఆడ ఎలుబో చూస్తున్నారు. ఇదేంటంటే మనకి రేపు గేట్ లైట్లకి అనుకూలంగా ఉండాలి కాబట్టి గేట్ లైట్కి పంపించడానికి ఇక్కడ ఒక పాయింట్ వదిలేము, డ్రాప్ వస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ టీవీ బోర్డు పెట్టాము. ఇది వచ్చేసి 8 మోడల్. ఒకటి వచ్చేసి మనం ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ నుంచి మనం పైకి పంపించడం జరిగింది. మీరు పైకి కూడా చూస్తున్నారు, మనం బెండెట్ లేపడం జరిగింది. ఇది ఎందుకు పెట్టామంటే రేపు మనకి హోమ్ థియేటర్ వైర్లు రావడానికి ఇలా పైప్ ఇలా సెట్ చేయడం జరిగింది. అలాగే కేబుల్ ట్యూబ్ వైర్ కూడా మనకి రెండో పైప్ నుంచి కేబుల్ ట్యూబ్ పైప్ కూడా రావడం జరుగుద్ది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్, మనం ఏసీ బాక్స్ ఒకటి పెట్టాము, మెటల్ బాక్స్. మీరు ఆ పైన చూడండి, అది మనకు వచ్చేసి ఏసీ బాక్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మన ఈ రూమ్కి వచ్చేసి ఒక 12 మోడల్ అనేది బాక్స్ ఆడాము ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి 12 స్విచ్లు పడతాయి. ఇక్కడ 2 పాయింట్లు వదిలేము ఫ్రెండ్స్, ఒకటి లైట్కి ఒకటి ట్యూబ్ లైట్ కానీ వదిలేము. అటు పైనుంచి ఒకటి సీలింగ్ ఫ్యాన్ పాయింట్ కూడా ఒక పాయింట్ వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. 6 మోడల్ అనేది వేసాం ఫ్రెండ్. ఇది ఎందుకు పెట్టామంటే రేపు ఇంటి ఓనర్ గారు ఏమైనా సీలింగ్ చేయించుకుంటే మన పైన డ్రాప్ వదిలటం జరిగింది. మీరు పైకి చూడండి, ఆ పైకి కూడా డ్రాప్ వదిలాము. మనం సీలింగ్ లైట్లు రావడానికి ఇది ఒక బోర్డు పెట్టుకోవడం జరిగింది. 6 మోడల్. ఇక్కడ ఒక 6 మోడల్ వేసాము. 6 మోడల్ ఇక్కడ నుంచి మనకి ఇక్కడ నుంచే మన బాత్రూమ్కి లైట్ పెడతాను కూడా ఇక్కడ నుంచే పైప్ పెట్టడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు, ఇది వచ్చేసి మన బాత్రూమ్ పంపించడం జరిగింది. అలాగనే ఇక్కడ మనకు లైట్ సెట్ చేయడం కూడా జరిగింది, ఒక బాక్స్ పెట్టుకున్నాము. అటు కూడా చూడండి సార్, ఈ లైన్ చూడండి మీరు వచ్చేసి ఏడ కూడా ఒక 2 బల్బు ప్లాంట్ వస్తున్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ మనకు వచ్చేసి 12 మోడల్ బాక్స్ పెట్టాము. మీరు చూస్తూనే ఉన్నారు 12 మోడల్. ఇక్కడ ఒక 12 మోడల్ లైట్ చేసాము. అలాగనే ఇటు నుంచి మనకి ఆ డ్రాప్ పాయింట్ పైకి వెళ్ళటం జరిగింది, స్లాబ్లోకి వెళ్ళటం జరిగింది. మీరు చూస్తూనే ఉన్నారు, స్లాబ్లోకి వెళ్ళిపోయింది పైపు. అలాగే ఇటు మీరు చూస్తున్నారు కదా, మన సన్సైడ్ మీద 4 మోడల్ బాక్స్ అనేది పెట్టడం జరిగింది. అది ఎందుకంటే రేపు మనం ఇంటి ఓనర్ గారు ఇన్వర్టర్ తెచ్చుకుంటే మన సన్సైడ్ మీద పెట్టుకునే విధంగా అక్కడ బాక్స్ అనేది సెట్ చేయడం జరిగింది. బాత్రూమ్ సైడ్ అవుట్ సైడ్ ఆడ మీరు చూస్తున్నారు జేబీ బాక్స్ పెట్టాము, ఆడ ఒక బల్బ్ పాయింట్ రావడానికి పెట్టాము. అలాగనే మనం ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్, మనం ఇది వచ్చేసి మనకి బాత్రూమ్లో కూడా ఒక బల్బ్ పాయింట్ పెట్టడం జరిగింది.